పిల్లలు ఈరోజు ప్రీ స్కూల్ యాక్టివిటీస్లో భాగంగా మనము కృత్యం అందులో వ్యత్యాసాన్ని అనుభూతి చెందండి. ఓకేనా? ప్రయోగం చేయండి అంటే ఏమి? వ్యత్యాసాన్ని అనుభూతి చెందండి. వ్యత్యాసాన్ని అనుభూతి చెందండి అంటే ఏం పిల్లలు? ఇప్పుడు పిల్లలు మీ ఇంట్లో అమ్మోళ్ళు వేడి నీళ్ళు కాస్తారా లేదా? చూసారా అమ్మోళ్ళు? మీరు స్నానానికి ఏ నీళ్ళు వాడతారు? వెరీ గుడ్. ఏమి నీళ్ళు? దాన్ని ఉడుకు నీళ్ళు అంటారు, వేడి నీళ్ళు అంటారు. ఏమంటారు? వేడి నీళ్ళు అంటారు. ఇప్పుడు పాత్రలు కడిగేదానికి, తర్వాత చెట్లు వేసేకి, తర్వాత బట్టలు ఉతికేసి, వీటన్నిటికి ఏ నీళ్ళు వాడతారు? వదిలేం అబ్బాయి, వదిలే. ఏ నీళ్ళు వాడతారు? నాన్న? వెళ్ళు చెప్పండి. నీళ్ళు. ఏం నీళ్ళు? చెట్లకు వేడి నీళ్ళు ఎక్కువ పోస్తానా? చెట్లకి ఏ నీళ్ళు పోయాలి? వేడి నీళ్ళు పోస్తే ఏమైంది చెట్టు? అవునా? వేడి నీళ్ళు ఇప్పుడు పోస్తే చెట్టు బతుకుతుందా చనిపోతుందా? బతుకుతుందా? చనిపోతుంది. నువ్వు వేడి నీళ్ళు మన చేతి మీద పడితే బొబ్బలు వచ్చేస్తాయి రావా? అప్పుడు రాకపోయినా కొంచెం తర్వాత వస్తాయి రావా? ఇంక వేడి నీళ్ళు పడితే బొబ్బలు రాకుండా అట్లా బాగుంటుంది చెయ్యి అన్నట్లుగా ఉంది. నువ్వు చెట్లుకి మనం చన్నీళ్ళు పోస్తాం తీసుకోపోయి, అవునా కదా? పవన్ నానా బాబు చెప్పాలి. పవన్ చదువు వస్తున్నారు 5 నిమిషాలు వచ్చేసి నీకు తర్వాత. ఇప్పుడు మనము రోజు స్నానం ఏ నీళ్ళతో చేస్తున్నాము? వెరీ గుడ్. ఇప్పుడు ఎండాకాలంలో చన్నీళ్ళతో చేయొచ్చు మనం స్నానం. మనకు ఎండలు ఎక్కువ కాస్తున్నాయి. ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది. మనకి వేడి ఎక్కువగా ఉంటుంది. తెల్లారి 5-6 గంటల నుంచి భలే వేడి. ఇంట్లో మనం పడుకోబట్టి ఫ్యాన్ బాగా మనం తిరగాల. చల్లగాలి వస్తే మన వల్ల తట్టుకునే కాదు. ఉడుకు పెడతాం మా ఫ్యాన్, మా బాబు మా ఫ్యాన్ ఉంటామా లేదా? ఇప్పుడు బెడ్షీట్ కప్పుకొని పడుకుంటామా రాత్రుల్లో? ఎందుకు పడుకోము? మనకు వేడి ఎక్కువ ఉంది, అందువల్ల మనము బెడ్షీట్లు ఎవరు కప్పుకోము. ఫ్యాన్ వేసుకొని మనకు చల్లగాలి రావాలని ఫ్యాన్ లేకపోతే మనము నిద్రపోలేము, అవునా కాదా? చెట్ల దగ్గరికి వెళ్తే చల్లగాలి వస్తుందా రాదా? అలాగే మనకి ఇప్పుడు ఎండాకాలం, ఇప్పుడు ఎండాకాలం రాకముందు మనకు చలికాలం ఉండింది. చలికాలంలో మీరు చలికి సాయంత్రం 5 గంటలు 6 గంటల నుంచి చలిపోయిపోతుంది మనకి. చలిపోతాము, పిల్లల స్వెటర్ తీమా, నాకు పొల్ల చలిగా ఉందిమా, ఈమా నా స్వెటర్ అని తీసుకొని వేసుకుంటామా లేదా? వేసుకున్నారా లేదా పిల్లలు? తర్వాత బెడ్షీట్ బాగా కప్పుకొని పడుకుంటామా లేదా? చలికాలంలో ఫ్యాన్లు వేసుకుంటామా? వేసుకోము. ఫ్యాన్లు వేసుకుంటే ఎక్కువ చలిపోతుంది, మన వల్ల తట్టుకునే కాదు, అవునా కాదా? వద్దుమా ఫ్యాన్లు వేయద్దుమా, నాకు చలి ఎక్కువగా ఉందిమా, నువ్వు ఆఫ్ చేసే మా ఫ్యాన్లో, నాకు వేయద్దు మా ఫ్యాన్ చలి అని అంటామా? ఇప్పుడు వర్షాకాలం వస్తే మనం గొడుగు పెట్టుకొని పోతామా లేదా? అప్పుడు వర్షం వస్తే మనం చచ్చిపోతామా? బాగా అట్లే ఉంటామా? వర్షంలో పోతే మనం చచ్చిపో, వర్షంలో పోకుండా ఇంట్లో ఉంటే మనం తడవు, అవునా కాదా? ఇప్పుడు మనం బయట జంతువుల్ని వర్షాకాలంలో ఎక్కడ బయట కట్టేస్తామో? లోపల వరండాలో కట్టి పెడతామా? వరండాలో బాగా కూర్చోండి, వరండాలో పెడతాం. ఎందుకు? మానస్తే ఏం చచ్చిపోతాయి? ఆవులు, మేకలు, గొర్రెలు, తర్వాత వచ్చి కోళ్ళు కూడా మనం బయట కోళ్ళు అరుస్తూ ఉంటాయి, కుక్కని అరుస్తూ ఉంటాయి, చచ్చిపోతాయని. కుక్కలు మనం వేడ పెట్టేస్తాం. మనం పెంచుకునే కుక్కలు అయితే మనం ఇంట్లో వరండాలో కట్టుకుంటాం. ఒక్కోసారి బయట వీధి కుక్కలంతా తీసుకొచ్చి మనము ఆ వరండాలో కూర్చోబెడతామా? వాటిని వరండాలో పెడతామా? వచ్చేస్తాయి మనల్ని. పిచ్చి కుక్కలు ఉంటాయి, జాగ్రత్త, మీరు వెళ్ళకూడదు కుక్కల దగ్గరికి. అలాగే మనకు పిల్లులు ఉంటాయి. పిల్లులు కూడా వర్షంలో అవి పరిగెత్తి వర్షం వస్తే వచ్చేస్తాయి అన్నమాట, ఓకేనా? అలాగే పిల్లలు వేడి నీళ్ళు
ఎక్కువ వేడిగా ఉంటుంది. దాంట్లో మనం చన్నీళ్ళు కలయిల్లో వద్దా? చన్నీళ్ళు కలయిల్లో వద్దా? వేడిగా పోసుకుంటే మనకి బొబ్బలు వచ్చేస్తాయి. చేతులంతా చాలా వేడిగా పోసి తలకు కూడా మనం తలస్నానం చేసేటప్పుడు గోరువెచ్చగా ఉండాలి. ఎక్కువ వేడిగా తలకు పోసుకోకూడదు. తలకు పోసుకుంటే ఇంటికన్నీ రాలిపోతాయి. తలకు మాత్రం గోరువెచ్చగా పోసుకోవచ్చు. బాడీకి గోరువెచ్చటి కంటే కొంచెం ఎక్కువగా వేడిగా ఉండవచ్చు. ఓకేనా? ఎప్పుడైనా వేడి నీళ్ళ దగ్గర పోయి ఉడుకుగా ఉన్నాయా లేదని టచ్ చేసి చూడొచ్చా మనము? నిశాంతో చూస్తారా వేడి నీళ్ళని? హీటర్లు వేసినప్పుడు పోయి ఇట్లా టచ్ చేయకూడదు. హీటర్లు నీళ్ళు పెట్టింటారు కదా అమ్మలు, వాటిని టచ్ చేస్తే కరెంట్ షాక్ కొడుతుంది. ప్లగ్గులు పోయి ఇట్లా టచ్ చేయకూడదు, కరెంట్ షాక్ కొడుతుంది. ఓకేనా? తర్వాత ఐరన్ బాక్స్ ఇంట్లో ఉంటే ఐరన్ బాక్స్ పోయి మనం వేడిగా ఉండేది పట్టుకుంటే ఏమైతే మన చేతిలో పడి బంగారు ఏమైతాయి? ఇప్పుడు ఎప్పుడైనా మనము మన ఇంట్లో అమ్మలు అన్నము సాంబారు వేడివేడిగా చపాతీలు పూరీలు దోశలు వడలు ఇవన్నీ చేసినప్పుడు అమ్మ ఉడుకుడుగా పోవడాలు కానీ ఎక్కువచ్చి పెడుతుందా లేదమ్మా? పెడతానే ఉడుకుడికి ఎట్లా ఉడుకున్నాము ఉడకబెట్టిన వంతు వేడిగా పోమా నువ్వు సలాడ్ కన్నా పెట్టాలంటావా మన మమ్మని అంటావా లేదా బంగారు? తర్వాత మన ఇంటి దగ్గర ఏదన్నా అగ్గి ఉంటుందని పొయ్యి అట్టించుంటారు అనుకో అమ్మోళ్ళు. చలికాలంలో మనము పొయ్యి అగ్గి కాల్చుకుంటామా లేదా? వేడి చలికి మన వాళ్ళు తట్టుకునే కాదు. భలే చలిగా ఉందమ్మా మా పొయ్యి మన నిప్పులు అట్లా ఉడికి చేసుకుంటాం. నా చేతులు భలే చల్లగా అయిపోయినాయి. మన చేతులు భలే ఉందిమా భలే ఉందిమా అంటావా లేదా? మనం అగ్గి పెట్టుకొని మన చేతులు అంతా చల్లగా అయిపోతాయి. అగ్గి దగ్గరికి పోతే బాడీ ఎంత వెచ్చగా అవుతుంది. బాగా కూర్చోదు నోట్ల తీయాలి, అవునా కాదా? అలాగే ఇప్పుడు చల్లని వస్తువులు, ఫ్రిడ్జ్లో ఉండే వస్తువులు, ఐస్ క్రీములు అలాంటివి పట్టుకున్నప్పుడు చెయ్యి చాలా చల్లగా అయిపోతుందా లేదా? ఐస్ బాబు పెట్టుకోకూడదు. ఐస్ క్రీము మనం తిన్నామనుకో నోట్లోకి పెట్టుకుంటానే చల్లగా ఉందా? చాలా చల్లగా ఉంది అనుకో నోరంతా ఐస్ క్రీమ్ చాలా చల్లగా ఉంటుందా లేదా? మనం ఇప్పుడు ఫ్రిడ్జ్ లో ఉండే వాటర్ చల్లగా ఉండే నీళ్ళు తాగకూడదు. మనము చూడలేనా శశాంక్ చల్లని నీళ్ళు తాగి గొంతు నొప్పి వస్తుందా లేదా? ఓకేనా? కాబట్టి మీరు ఎవరైనా చల్లగా ఉంటున్నా కొరకూడదు కొరకూడదు బంగారు, అవునా కాదా పిల్లలు? కాబట్టి వేడి చల్లదనం అనేది వ్యత్యాసాలు కనుక్కున్నారా లేదా పిల్లలు? వెరీ గుడ్. మీరు తెలుసుకున్నారు కదా?